జరిగిందండి? గ్యారేజ్ తగులుపడిపోవడం ఏంటండి? ఏమో నందిని, నాకేం అర్థం కావట్లేదు. ఏరా, నీ గ్యారేజ్ తగలబడిపోవడానికి కారణం ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఇదిగో ఈ మహాతల్లే. నా కోడలిగా నా ఇంట్లో కాలు పెట్టబోతున్నావు. నా గ్యారేజ్ మొత్తం కాలు బూడిదైపోయింది. ఈ నష్టం అంతా నీ వల్ల జరిగింది. అత్తయ్య, బావగారి గ్యారేజ్ కాలిపోవడానికి మా అక్కకి సంబంధం ఏంటి? సంబంధమా? చాలా సంబంధం ఉందమ్మా. తమరక్కగారిది గొప్ప జాతకం కదా. అలాంటి నష్ట జాతకురాలు నా ఇంటికొస్తుంటే ఇలాంటి వినాశనాలే జరుగుతాయంట. అప్పటికి ఈ వెధవకి చెప్పాను, వద్దురా, మనకి ఈ సంబంధం వద్దురా అని చెప్తుంటే వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అగ్ని ప్రమాదాలు ఏవి జాతకాల వల్ల జరగవు. ఏ షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి ఉంటుంది. ఆ ప్రమాదానికి మా నందినికి ఎలాంటి సంబంధం లేదు. చూడు బాబు, నీకు జ్ఞానమే కాదు, లోక జ్ఞానం కూడా లేదు. నీకు ఇవన్నీ అర్థం కావులే. అత్తయ్య, మీరు మా అక్కని అలా అనడం మాకు నచ్చట్లేదు. నాకు కూడా మీ అక్కని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. చివరికి చేశానా లేదా? ఆ ప్రభావమే ఇలా కొట్టింది. సర్లే కామాక్షి, అయ్యిందేదో అయిపోయింది. ఇంటికొస్తే మీ కోడలు తీసుకొచ్చిన సారి తీసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళండి. ఆ దురదృష్టాన్ని నా ఇంట్లోకి రానివ్వను. అమ్మా, ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? మీ అదృష్టరత్నం నా ఇంట్లో కాలు పెట్టక ముందే ఎంత జరిగిందంటే, రేపు కాలు పెట్టాక ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో.